ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిండ్రు, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోకి జొరబడి అక్కడ టూరిస్టులు ఎవరైతే వచ్చిండ్రో పర్యాటకుల్ని మొట్టమొదటిసారి ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి చేయలేదు. ఎందుకంటే కాశ్మీర్ ఆదాయంలో దాదాపు కాశ్మీర్ ప్రజల్లో 20% మంది టూరిజం మీద ఆధారపడే బతుకుతారు. అయితే మొట్టమొదటిసారి టూరిస్టులని, అందులో మగవాళ్ళని కాల్చేసి చంపడం జరిగింది. అప్పుడే పసుపు పారాని ఆరని ఒక నవవధువు, అలాగే కుటుంబ పెద్దల్ని కోల్పోయిన భార్య, పిల్లలు, అలాగే ఎంతో మంది 26 మందిని అమానుషంగా చంపడం జరిగింది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ దుష్ట చర్యని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అయితే వాళ్ళు పాకిస్తానీలు అనడానికి మనకు సరైన ఆధారాలు లభించినాయి. ఎందుకంటే వాళ్ళు పఖ్తూన్ భాష మాట్లాడినరు. అట్లనే ఎప్పుడు కూడా మన దేశానికి ఎవరైనా విదేశీ నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదం, కాశ్మీర్లో శాంతి భద్రత లేవు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటది. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటనల సందర్భంగా ఈ ఉగ్రవాద దాడి అనేది జరిగింది. దాన్ని మన భారతదేశం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలు వచ్చినాయి, ఎవరైనా పర్యాటకులు పోవాలి, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం వల్ల గత 2-3 సంవత్సరాల నుండి కోట్లాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళకి సరైన భద్రత అనేది కల్పించలేదు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కాశ్మీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమే అని చెప్పేసి పాకిస్తాన్ని మన కాశ్మీర్ సోదరులను వదిలేసేదే లేదు అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే అది కూడా ఇదే మాటలు మాట్లాడిండ్రు. కాశ్మీర్లో రక్తపు మేము అని చెప్పేసి అక్కడ తలలు నరుకుతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాల్సింది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాల్సింది. ఇది ఒక రకంగా చూస్తే భద్రతనే చెప్పాలి. తప్పకుండా దేశం అంతా కూడా దీన్ని ముక్త కంఠంతోనే ఖండిస్తుంది. ఇప్పటికైనా శాంతి భద్రతలు అనేటివి నెలకొల్పాలి. ఇంకొకటి ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వం సైనిక ఆర్మీ రిక్రూట్మెంట్స్ అనేటివి బాగా తగ్గించేసిండ్రు. దాదాపు 1,80,000 మంది ఆర్మీ అనేది ఇప్పుడు తగ్గిపోయింది.
అవన్నీ కారణాల వల్ల కూడా భద్రతా వైఫల్యం అనేది ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళు ముందు మృతుల కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి కాశ్మీర్ ప్రభుత్వం అయితే ఒక 10 లక్షల వరకు మృతులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిండ్రు. అయితే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి, అలాగే అక్కడ కాశ్మీర్లో భద్రతా ప్రమాణాలన్నింటివి పెంచాలి. అలాగే ఎవరైతే అప్పుడే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలకు అండగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. 2వ తారీఖున కాశ్మీర్లోని పహల్గామ్లో విహారయాత్రకు వెళ్లినటువంటి యాత్రికుల మీద పాకిస్తాన్ చెందినటువంటి తీవ్రవాదులు 26 మందిని హతమార్చడం జరిగింది. దీనిని నిరసిస్తూ ఈరోజు శాంతి ర్యాలీ పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు క్యాండిల్ తోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ పాకిస్తాన్ తీవ్రవాదున్నారో ఆ దాడిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో మత కళలు సృష్టించడానికి, శాంతి భద్రతకు భగ్నం కలిగించడానికి ఈ రోజు మీరు చేసిన కుట్రలను తప్పకుండా మేము అందరం ఏకమై తరిమి కొడతాం. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఈ రోజు బీజేపీ నాయకులారా మీరు ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేసిండ్రో అప్పటి నుంచి స్వేచ్ఛ ఉన్నది. మోడీ చెప్తున్నాడు కాశ్మీర్ అందరూ కూడా పర్యటించాలని. మీరు ఎప్పుడైతే మీరు నిద్రపోయి ఈ రోజు మీ భద్రతా బలగాలైతేనేమి మీరందరూ కూడా ఈ నింబకు నీరెత్తినట్టుగా ఏ మాత్రం అప్రమత్తం లేకుండా ఉండడం వల్ల ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. తప్పకుండా అక్కడికి వేలాది మంది యాత్రికులు వస్తారు. అక్కడ భద్రతను ఏర్పాటు చేయాలి, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉండే. అయినప్పటికీ మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ ప్రధాని ఏమో మీకు విదేశీ పర్యటన చేస్తూ ఉంటాడు, మీరేమో ఇక్కడ హోంమంత్రి కూడా పట్టించుకోలేదు. ఈ రోజు పూర్తిగా ఈ దాడికి భద్రతా వైఫల్యమే కారణమని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అందరం కూడా వారికి సంఘీవం తెలుపుతూ ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. అందరం కలిసి ఇలాంటి తీవ్రమైన సంఘటనలు జరగకుండా తప్పకుండా భారతీయులందరూ కూడా ఐక్యమై పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి తీవ్రవాదుల చర్యలను అందరం కూడా ఖండించాలని తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలోని పహల్గామ్ ఏరియాలో ఏదైతే పర్యాటకుల పైన విచక్షణ రహితంగా మరి తీవ్రవాదులు కాల్చి 28 మందిని పుట్టలు పెట్టుకున్నారో ఈ చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడం మరియు మన శాసనసభ్యులు పెద్దల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రదర్శన చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకోవడం కాకుండా ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం గురించి కూడా ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే పర్యాటకులకు అక్కడ రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పడం లేదు. ఏది ఏమైనా దేశ రక్షణకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడదు. దేశానికి నష్టం కలిగినప్పుడు, ఈ ప్రాంత ప్రజలకు నష్టం చేకూరినప్పుడు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తుంది. దేశ రక్షణ కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, వారి ప్రాణాలను రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. పార్టీలు వేరు, జెండాలు వేరు, ఎజెండాలు వేరు, కానీ దేశానికి రక్షణ విషయానికి వచ్చినప్పుడు మాత్రం జెండాలు పక్కన పెట్టి అన్ని పార్టీల ఎజెండా ఒక్కటే. ఈ దేశ రక్షణ, దేశంలో పౌరులు ఎవరైతే జీవిస్తున్నారో వారి ప్రాణాల రక్షణగా మరి కొనసాగాలంటే దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరిచి మరి దేశ రక్షణ కోసం సరైన చర్యలు చేపట్టి ప్రజల రక్షణ కోసం పోరాటం చేయాలి తప్ప కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి ఓటు దండుకునే చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా మోడీకి మేము హెచ్చరిక చేయడం జరుగుతుంది. బీజేపీ నాయకులారా, ఖబర్దార్, కులాల పేరిట, మతాల పేరిట విధ్వంసం సృష్టిస్తే చివరికి ఇదే మారణ హోమం మరి దేశంలో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశంలో జీవిస్తున్న వివిధ మతాలను, కులాలను గౌరవిస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి దుశ్చర్యకు నిరసనగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆధ్వర్యంలో
దానిలో మరణించినటువంటి మరి భారత పౌరులకు మరి వారి ఆత్మకు శాంతి చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కొవ్వొత్తులతోని భారీ ఎత్తున మరి ప్రదర్శన చేసి వారి ఆత్మకు శాంతి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది. వారికి మరి ఆత్మశాంతి చేకూరాలని మౌనం కూడా పాటించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క దుశ్చర్య ఈ దుర్ఘటనకు పూర్తిగా మరి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఏదైతే మరి హోంశాఖ కావచ్చు, అదేవిధంగా భద్రతలు కావచ్చు పూర్తిగా వైఫల్యమని చెప్పేసి ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మరి ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆషామాషిగా ఏదో చూసి చూడండి నిమ్మని నిలెత్తినట్టు ఉండడం వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మరి పౌరులు అమాయక పౌరులు ఇలా మరి పొట్టున పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ విరోధులారా మీకు హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే మా భారత ప్రజలందరూ మేము ఇట్లా కన్నెర చేస్తే మీరు మంటలు కరిగిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క దానికి ఒప్పుకొని వారు ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి దించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా హిందూ ముస్లింలు బాయ్ హిందూ ముస్లిం అందరూ ఐక్యమతంతో ఈ యొక్క లౌకిక రాజ్యంలో బతుకుతున్న సమయంలో చాలా మంది ఈ రోజు నెటిజన్లు కూడా తెలిసి తెలియక బీజేపీ వ్యక్తులు మరి వారు పండినటువంటి వాళ్ళు పడుతున్నారు. అందరికీ ఒక విన్నపం, ఏదైతే ఈ రోజు ముస్లింలు కావచ్చు, మన ఇంట్లో మన పక్క గల్లీలో కావచ్చు, మన ఊర్లో కావచ్చు అందరం కలిసిమెలిసి ఉన్న సందర్భంలో మరి రెచ్చగొడుతున్న వాక్యాలతోని మరి చాలా మరి ఇబ్బందికరమైనటువంటి పోస్టులు చేస్తారు. దయచేసి అందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క మత కులాలకు అతీతంగా ఈ యొక్క భారతదేశం ఈ స్వాతంత్రం ఏర్పడిన సందర్భంలో మరి అన్ని కులాలు అన్ని మతాలు ఒకటని చెప్పేసి మరింత నినదించిన సందర్భంలో ఇలాంటి చర్యలకు పాల్పడదని చెప్పేసి మరి కొంతమంది బీజేపీ నాయకులకు తెలియజేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు అందరం కలిసి ఉంటున్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, పెద్ద ఎత్తున మైనార్టీలకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.